ఈ కథ సినిమా కాదు, కల్పితం కాదు. మా ఊర్లో పెద్దవాళ్లు ఇప్పటికీ చెప్తుంటారు ఈ నల్లబావి కథ. మా ఊర్లో ఒక పాత నల్లబావి ఉండేది. పొద్దునైతే అవ్వలు, ఆడపిల్లలు నీళ్లు తీసుకునేవాళ్లు. కాని సూర్యుడు అస్తమించాక ఆ బావి వైపు ఎవ్వరూ చూడటానికి కూడా ఇష్టపడేవాళ్లు కాదు. పెద్దవాళ్లు ఒక్కటే చెప్పేవాళ్లు, రాత్రైతే నల్లబావి దగ్గరకు వెళ్ళకండి అని. రాత్రి 12 దాటితే ఆ బావి లోపల్నుంచి నీళ్లు కదిలినట్టు శబ్దం వినిపించేది. ఎవరైనా టార్చ్ వేసి చూస్తే అన్నీ నిశ్శబ్దం. ఒకరోజు రాత్రి పశువుల కాపరి ఇంటికి వస్తుంటే ఆ బావి లోపల్నుంచి లోతైన ఊపిరి తీసుకునే శబ్దం వినిపించింది. వెంటనే టార్చ్ వేశాడు. నీళ్లు కదల్లేదు, కాని మళ్ళీ అదే శబ్దం. అప్పుడే అతనికి అర్థమైంది, ఆ బావి ఖాళీ కాదు అని. మా ఊళ్ళో ఒక తాగుబోతు ఉండేవాడు. ఎప్పుడూ చెప్పేవాడు, దెయ్యమంటే నాకు భయం లేదు అని. ఒక రాత్రి బాగా తాగి ఛాలెంజ్ చేశాడు, ఈరోజు నల్లబావి దగ్గరకు వెళ్ళి నీళ్లు తాగి వస్తా అని. అందరూ ఆపారు, కాని వినలేదు. టార్చ్ పట్టుకుని నల్లబావి దగ్గరకు వెళ్ళాడు. రాత్రి 1 అయింది, 2 అయింది, కాని అతను తిరిగి రాలేదు. పొద్దున్నే ఊరి పిల్లలు చూసిన దృశ్యం. బావి దగ్గర అతని చెప్పులు మాత్రమే ఉన్నాయి. టార్చ్ విరిగిపోయింది. బావిలోని నీళ్లు కొంచెం ఎర్రటి రంగులో కనిపించాయి. అతని శరీరం ఎప్పటికీ దొరకలేదు. అప్పుడు ఊరి పెద్దతాత చెప్పాడు, చాలా సంవత్సరాల క్రితం ఒక ఆవిడ తన చిన్నపిల్లతో కలిసి ఈ బావిలో పడిపోయి చనిపోయిందని. ఆ రోజు నుంచి ఆ ఆత్మ రాత్రివేళ నీళ్లు అడుగుతుందంట. అందుకే ఇప్పటికీ రాత్రి నల్లబావి దగ్గరకు వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు అన్న నమ్మకం. ఈ కథ నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, కాని ఒకటి మాత్రం నిజం, కొన్ని చోట్ల మనం కాదు, ఆత్మలే ఉంటాయి.